అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సేజ్లో గల ఎసెన్షియా ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది వరకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో 3 చనిపోగా వారి మృతదేహాలను అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్కు తరలించారు. తీవ్ర గాయాలైన సుమారు 15 మంది క్షతగాత్రులను అనకాపల్లి ఉషా ప్రైమ్ హాస్పిటల్కు మెరుగైన చికిత్స కోసం తరలించారు. ఈ దుర్ఘటన కాకపోతే సకాలంలోనే కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ వచ్చారు. అన్ని కంపెనీల నుంచి మొత్తం మిషనరీ వచ్చి మీద ఉన్న వాళ్ళు కూడా చాలా మటుకు కింద దించారు. చాలామంది ఉషా ప్రేమికి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి పంపించడం జరిగింది. ఏదైనా సరే చాలా బాధాకరం విషయం. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ ఇంకా లోపల ఎవరైనా ఉన్నారేమో, చాలా పొగ పట్టేస్తుంది లోపల. ఆ పొగల దాంట్లోకి వెళ్ళి చూస్తున్నారు. సకాలంలోనే ఎమ్మెల్యే గారు అక్కడి నుంచి ఆయన తిరుపతి వెళ్ళి అక్కడి నుంచి మాకు అందరికీ ఫోన్లు చేసి పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం యంత్రాంగాన్ని అందరూ పంపించారు. కాకపోతే ఇది చాలా బాధాకరమైన విషయం. ఇందులోని ఇంకా చెప్పాలంటే ఏదైనా సరే కలెక్టర్ గారు వాళ్ళు మాట్లాడుతారు, మనం అఫీషియల్గా ఏది చెప్పకూడదు కాబట్టి. కాకపోతే రెస్క్యూ బాగా జరిగింది ఇప్పటివరకు. నేను దగ్గర ఉండి అక్కడ అందరూ చాలామంది హెల్ప్ చేశారు. పక్క కంపెనీలో వచ్చి మొత్తం వాళ్ళ మిషనరీ 9 మందిని దించారు క్రేన్లతో. ఇంకా రెస్క్యూ అవుతూనే ఉన్నది లోపల. అది చెప్తారు. అనకాపల్లి జిల్లాలో అచ్యుతాపురం సెజ్లో ఇవాళ దురదృష్టకరమైనటువంటి సంఘటన. అక్కడ ఎసెన్షియా అడ్వాన్స్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి పెద్ద ఎత్తున దుర్ఘటన చోటు చేసుకుంది. ఆ దుర్ఘటనలో 3 ఇప్పటికీ చనిపోవడం, అందులో హారిక అనే అమ్మాయి కాకినాడకు చెందినటువంటి అమ్మాయి, ఇంకొకరు పి మోహను, ఇంకొకరు చిన్నారావు అనేటువంటి అబ్బాయి. వీళ్ళిద్దరు కూడా డెడ్ బాడీస్ ఇప్పుడు ఎన్టీఆర్ హాస్పిటల్లో మార్చిలో పెట్టడం జరిగింది. మిగతా 13 మందిని ఇక్కడ ఉషా ప్రేమ్ హాస్పిటల్కి చికిత్స నిమిత్తం తీసుకురావడం జరిగింది. సుమారు 3 గంటల నుంచి అదే పని మీద వీళ్ళందరూ కూడా చికిత్స అందివ్వడం జరుగుతుంది. అయితే ఇందులో ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. పూర్తి స్థాయిలో సిపిఆర్ కూడా అందించడం జరిగింది, వెంటిలేటర్ మీద పెట్టడం జరిగింది. మిగతా 12 మంది కూడా అవుట్ ఆఫ్ డేంజర్, అంటే ప్రాణాపాయ స్థితి దాటిపోయారు. కాకపోతే హెడ్ ఇంజరీస్ ఉన్నాయి, ఫ్రాక్చర్స్ ఉన్నాయి, కొన్ని పూర్తిగా ఫేస్ అంతా కూడా. ఎక్కువ మందికి కాలిన గాయాలు లేవు. రియాక్టర్ పేలడం వల్ల ఏంటంటే పదార్థాలన్నీ కూడా శరీరంలోకి చిచ్చుకొని వెళ్ళిపోయాయి వివిధ ప్రాంతాల్లోకి. దానివల్ల పూర్తి స్థాయిలో చెస్ట్లోకి వెళ్ళిపోవడం